డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. పాల్ సెట్ 2026లో పాలినామియల్స్లో చూడండి, మోడల్ పేరు చెప్పండి. గివెన్ వన్ రూట్ ఫైండ్ ది కే వాల్యూ. ఓకేనా? గివెన్ వన్ రూట్ ఫైండ్ కే వాల్యూ. క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, ఇఫ్ 1 0 ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ x² + 3x + k ఈజ్ 2. ఓకేనా? చూడండి, ఇది x² + 3x + k అనేది ఏంటి చెప్పండి? ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ అట. ఈ పాలినామియల్కి ఏది రూట్ చెప్పండి? 1 0 ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ 2 అట. అంటే ఏంటి చెప్పండి? 2 అనేది ఒక రూట్ అట. మరి ఇటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి ఎన్ని రూట్స్ ఉంటాయి చెప్పండి? ఇటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 రూట్స్ ఉంటాయి కదా, ఆల్ఫా ఒకటి, బీటా ఒకటి. ఆల్ఫా ఒకటి, బీటా ఒకటి. దీంట్లో స్పష్టంగా ఏదో ఒక రూట్ అనేది 2 అవుతుందట. అంటే మనం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అనేది రూట్ అనుకుందామా? ఈ రెండిట్లో ఏదో ఒకటి 2 అవుతుందట. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 2 అనుకుందాం. మరి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 2 అనేది రూట్ అవుతుందంటే, దట్ మీన్స్ 0 అవుతుందంటే దాని యొక్క ఫార్ములా ఎలా ఉంటుంది చెప్పండి? 2 ఈజ్ ఏ 0 అన్నట. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 2 ఈజ్ ఏ 0. 0 అంటే ఏంటి చెప్పండి? ఫార్ములా ఏంటమ్మా? పి ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ 0 అని అర్థం, అంతేనా? మీకు అలా చెప్పే కదా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 2 అనేది 0 అయితే పి ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది, అంతేనా? మీకు ఫార్ములా కూడా రాస్తా చూడండి. ఇక్కడ ఫార్ములా బేస్డ్ ఆల్ఫా అనేది 0 అయిందనుకోండి, ఏది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి ax² + bx + c ax² + bx + cకి 0 అయిందనుకోండి, పి ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది, అంతేనా? ఫార్ములా ఆల్ఫా అనేది 0 అయితే ఈ యొక్క క్వాడ్రాటిక్ పాలినామియల్కి పి ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఒకవేళ బీటా అనేది 0 అయితే ఏంటి చెప్పండి? బీటా అనేది 0 అయితే పి ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ax² + bx + cకి 0 అయితే పి ఆఫ్ బీటా ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది, అంతేనా? ఒకవేళ గామా అనేది 0 అయితే ఏమవుతుంది చెప్పండి? గామా అనేది 0 అయితే ఏమవుతుంది చెప్పండి? పి ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ మనకి స్పష్టంగా ఏం చెప్తున్నారు చెప్పండి? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 2 అంటే 2 అనేది ఒక 0 అన్నమాట, అంతేనా? 2 అనేది ఒక 0 అయితే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? పి ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది లేదా? ఓకేనా? పి ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఆల్ఫా 0 అయితేనో పి ఆఫ్ ఆల్ఫా 0 అవుతుంది. బీటా 0 అయితే పి ఆఫ్ బీటా ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. గామా 0 అయితే పి ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. మరి 2 అనేది 0 అయితే పి ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది లేదా? అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? ఇప్పుడు ఎక్స్ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసుకొని సరిపోతలేదా? రైట్? చూడండి, ఇప్పుడు దీన్ని ఎలా చేద్దామంటే, ఇప్పుడు గివెన్ పాలినామియల్ రాసుకోండి. గివెన్ పాలినామియల్ ఏం చెప్పండి? అది ఇక్కడ రాసేద్దామా? ఓకే, సొల్యూషన్ రాద్దాం. గివెన్ ది పాలినామియల్ చెప్పండి. పి ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² + 3x + k. ఓకేనా? దీనికి ఏది రూట్ అట చెప్పండి? ఈ యొక్క పాలినామియల్కి ఏది రూట్ అట? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఏ 1 రూట్ 1 0 ఆఫ్ పాలినామియల్. దట్ ఈస్ ఏమవుతుంది చెప్పండి? పి ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది, అంతేనా? 2 అనేది 0 అయితే పి ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ 0 అవుతుందమ్మా, ఓకేనా? సో దాని ఎక్స్ వాల్యూ అని చెప్పండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ పి ఆఫ్ x ఉంది, ఇక్కడ పి ఆఫ్ 2 ఉంది. అంటే ఎక్స్ బదులు ఎంత ఉంది? ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి లేదా? ఎంత? దట్ ఈస్ 2² 3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత? 2 ప్లస్ k విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత? 0. ఓకేనా? 2² ఎంత? 4. 3 ఇంటూ 2 6 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఎంత ఇది? 10 ప్లస్ k విచ్ ఈజ్ ఈక్వల్ 0. k ఈజ్ ఈక్వల్ టు -10. అయిపోయింది ఆన్సర్. ఇది ఎలా చేయాలో? k ఈజ్ ఈక్వల్ ఎంత? -10. 2 ఆప్షన్ ఈజ్ ద 2 ఆప్షన్. చూడండి, ఆల్ఫా అనేది రూట్ అంటే ఏంటి చెప్పండి? పి ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ 0. ఏది రూట్ అంటే అది 0 అయిపోతుంది. అది ఏది 0 అంటే అది 0 అయిపోద్ది. ఏది రూట్ అంటే అది 0 అయిపోద్ది. రూట్ అన్నా 0 అన్న ఒకటేనా చెప్పండి? రూట్ అన్నా 0 అన్నా సొల్యూషన్ అన్నా ఒకటే కదా.
3 ఒకటేనా? ఓకేనా?